పాస్టర్ గారికి సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినిబెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇది ఈ కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 54వ అధ్యాయం చూసినట్లయితే చిన్న అధ్యాయం అయినప్పటికీ 7 వచనాలు ఉంటాయి. ఇది దావీదు యొక్క లోతైన అనుభవాన్ని మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆయన ఎందుకు రక్షించమని అడుగుచున్నాడు, ఎందుకు తన ప్రాణము తీసే స్థితిలో ఉన్నారు, దేవుని యొక్క సహాయాన్ని ఎందుకు అడుగుచున్నారు అని మనం మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే పైన ఉంటుంది. ఒకసారి ఆ అధ్యాయం పైన ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది, జీపీయులు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. అంటే ఈ జీపీయులు ఎవరు, దావీదు వాళ్ళ దగ్గర ఉన్నారని ఎందుకు చెప్తున్నాడు, ఆ విషయాన్ని సౌలుకే ఎందుకు తెలియజేస్తున్నారు అని మనం చూసినట్లయితే మరి సమూయేలు గ్రంథం 1వ సమూయేలులో చూసినట్లయితే అసలు ఎందుకు సౌలు దావీదును చంపదడుస్తున్నాడని చూసినట్టయితే మనకు 18వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే, దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఓళ్లలోని నుండి తంబురులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరి ఈ 2 వచనాల్లో చూసినట్లయితే మరి దావీదు ఫిలిస్తీని గొల్యాతును చంపి వస్తున్నప్పుడు అక్కడున్న స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ సౌలుకేమో 1000 కొలది అన్నారంట, దావీదు నాకేమో 10,000 కొలది స్తుతులు చెల్లించారంట. దాని నిమిత్తమై ఇక్కడ సౌలు మరి దావీదు మీద విషపు చూపు చూసి అతనిని చంపాలని చూసినప్పుడు మరి అతని నుండి తప్పించుకోవడం కోసం దావీదు వివిధ ప్రాంతాలకు వెళ్ళుచు 23వ అధ్యాయంలో వెళ్ళినట్లయితే 1వ సమూయేలు 23వ అధ్యాయము 4వ వచనంలో, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలానుకు వెళ్ళుము, ఫిలిస్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనమును కెయీలాకు వచ్చి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోసుకొనిరి. అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళుచు దావీదు ఈ కెయీలా ప్రాంతానికి వచ్చినప్పుడు కెయీలా మీదకి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారంట. అప్పుడు దావీదు యెహోవా యొద్ద విచారణ చేస్తే, యెహోవా నువ్వు యుద్ధానికి వెళ్ళి నీకు జయాన్ని ఇస్తాను అంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళ పశువులను అవన్నీ దోచుకొని ఫిలిస్తీయుల యొక్క సంతతిని దావీదు దోసుకోవడం జరిగింది. ఈ విషయము సౌలుకు తెలిసి 10వ వచనంలో చూసినట్లయితే,
ఇశ్రాయేలు దేవా, యెహోవా సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించు. అక్కడికి కూడా ఈ సౌలు వెళ్ళి దావీదును చంపగోరినప్పుడు ఇక్కడ దావీదు దేవునికి ప్రార్థన చేయటమైంది. మరి నేను కెయీలాలో ఉండొచ్చా లేదా అని దేవుని యొద్ద విచారణ చేస్తే వారు కూడా నిన్ను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు, అక్కడ నుండి కూడా మీరు వెళ్ళిపో, అక్కడ నుండి వెళ్ళమంటే అప్పుడు దావీదు కొండ స్థలాలను జీపు అనే అరణ్యానికి వెళ్ళటం జరుగుతుందన్నమాట. జీపు అనే మనం 14వ వచనంలో చూసినట్లయితే, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలాల యందును జీపు అనే అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. ఇట్లా ఈ జీపు అరణ్యం దగ్గర ఉన్నప్పుడు సౌలు అనేక సార్లు మరి దావీదును చంపజూసినప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నప్పుడు ఉండడం వలన సౌలు దావీదును చంపనొల్లకై ఉండను. అప్పుడు ఈ జీపీయులు, ఆ ప్రాంతంలో నివసించుతున్న ఈ ప్రజలు సౌలు దగ్గరికి వెళ్ళి, దావీదు మా దగ్గరే ఉన్నాడు. కింద వచనాల్లో చూస్తే 19వ వచనంలో 21వ సమూయేలు 23వ అధ్యాయము 19వ వచనము, జీపీయులు బయలుదేరి గిబియోనులోనున్న సౌలునొద్దకు వచ్చి మెషియోనుకు దక్షిణముననున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగియున్నాడే. రాజా, నీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించడం ఆ పని అని చెప్పగా, ఈ విధంగా జీబీయులు గిబియోన్లో ఉన్న సౌలు దగ్గరికి వెళ్ళి, దావీదు మా స్థలంలో దాక్కొని ఉన్నాడు, వచ్చి మీరు పట్టుకోండి అని సౌలుకు చెప్పగా, ఈ విషయము దావీదుకు తెలిసి అక్కడి నుండి మాయోను అరణ్యం దగ్గరికి వెళ్తాడు. ఆ శిఖరం మీద ఉన్నప్పుడు మరలా అక్కడికి కూడా సౌలు రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు శిఖరం దిగి 26వ వచనంలో, అయితే సౌలు పర్వతము ఈ తట్టును, దావీదును అతని జనములు పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలనని త్వరపడుచుండెను. ఈ సమయంలో మనము ఈ అధ్యాయం రాసినట్లు ఆయన దేవుణ్ణి స్తుతించినట్లు మనం తెలుసుకోగలం. ఈ సౌలు ఈ మాయోను పర్వతం వద్ద ఆ శిఖరముకు ఒకవైపు సౌలు అతని జనం ఉంటే, రెండవ వైపున దావీదు అతని జనము ఉండి, మరి సౌలు దావీదును పట్టుకోవడానికి ప్రయత్నించే సమయంలో మరి అక్కడ నుండి తప్పించుకోవడం కోసం దావీదు ఈ విధంగా మన 54వ అధ్యాయంలో చూపిన విధంగా, దేవా నా ప్రాణాన్ని కాపాడు, నన్ను ఈ పరాక్రమమును బట్టి, నీ పరాక్రమాన్ని బట్టి నాకు న్యాయం తీర్చుము. ఈ అన్యులు అంటే ఈ జీఫీయులు నా మీదికి లేచుచున్నారు, బలాఢ్యులు అంటే సౌలు వారి సైన్యము నా ప్రాణాన్ని తీర్చున్నారు, కాబట్టి నన్ను కాపాడు అని ఈ 1, 2, 3 అధ్యాయాల్లో దావీదు వచనాల్లో దేవుడు ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా 4వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈ వచనంలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రభువే నా ప్రాణాన్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన మనం కీర్తనల గ్రంథంలో అనేక వచనాల్లో మనం దేవుడు మనకు సహాయం చేసేవాడని మనం చూడగలము. కీర్తనలు 23వ అధ్యాయము 3, 4 వచనాల్లో చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నన్ను నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమును
ఏ అపాయం నాకు నేను భయపడను. ఈ విధంగా చాలు. ఈ విధంగా మన ప్రాణమును ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా నీతి మార్గములలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. తన నామమును బట్టి మనకు నీతి మార్గంలో నడిపించే దేవుడు. అంతేకాకుండా గాఢాంధకారపు లోయల్లో మనం వెళ్ళినప్పుడు కూడా ఆయన మనల్ని ఏ అపాయము రాకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనకు ఈ 46:1 వచనంలో మనకు ఆశ్రయదుర్గమైన దేవుడు. అంతేకాకుండా మనకు ఆపదలో ఆయన నమ్ముకొనదగిన సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడని మనకి ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా కీర్తనలు 118 7వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా పక్షము వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూచెదను. ఆయన మన పక్షముగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా శత్రువుల ఎదుట మనకు జయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా కీర్తనలు 94 22, 23 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును, మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. ఈ విధంగా మన శత్రువుల ఎదుట మనకు విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా వారి చెడుతనమును బట్టి ఎవరైతే మనం శత్రువులుగా అనుకుంటున్నామో వారి చెడుతనాన్ని బట్టి న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఆయన ఉత్తమమైన దేవుడు. మనము అదేవిధంగా 5వ వచనంలో చూసినట్లయితే, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయును. ఈ శత్రువులు మరి దావీదు మీద అయితే కీడు చేయాలని ఈ సౌలు రాజు ఆయన్ను చంపాలని చూస్తున్నారు కనుక ఆ కీడు వారి మీదకే రప్పిస్తాడు దేవుడని ఇక్కడ తెలియజేయుచున్నాడు. అది కీర్తనలు 94, 22, 23 వచనాల్లో మనకు ఆ శత్రువులను మన నుండి రక్షించే దేవుడై ఉన్నాడని మనకు అర్థమవుతుంది. 6, 7 వచనాల్లో చూసినట్లయితే, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇక్కడ దావీదు చివరికి ముందేమో ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ నుండి, సౌలు వారి జనాన్ని నుండి నన్ను రక్షించమని. ఈ చివరి 2 వచనాలనైతే, నీ నామము చాలా ఉత్తమమైనది, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. అంటే సౌలు నుండి రక్షించాడు అని చెప్తున్నాడు. 23వ అధ్యాయము 1వ సమూయేలు 23వ అధ్యాయము 27వ వచనంలోకి వస్తే, ఇట్లుండగా దూత సౌలు నొద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొన పోయెను. మరి ఆ కొండకు అటువైపు ఇటువైపు ఉన్నవారు దావీదును పట్టుకొని పోచుండగా ఒక దూత వచ్చి సౌలుకు, మీ దేశం మీద యుద్ధానికి ఫిలిష్తీయులు వచ్చారు, మరి మీ జనాన్ని వాళ్ళు దోసుకొనడానికని వచ్చారని చెప్పగా, ఈ సౌలు ఈ దావీదును వదిలిపెట్టేసి
తన దేశ ఫిలిస్తీన్ల మీదను వాళ్ళని ఎదుర్కోవడానికి వెళ్ళినట్లు మనము ఈ 1వ సమూయేలు గ్రంథంలో చూస్తాము. కాబట్టి ఈ విధంగా దావీదును దేవుడు సౌలు నుండి తప్పించినట్లు, ఈ తప్పించడం వలన ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లు మనము లాస్ట్ వచనంలో చూస్తాము. ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ కూడా మనము ఆయనను ప్రార్థించినట్లయితే, ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే మనకు చివరికి మన ఆపదలన్నిటిలో నుండి ఆయన తొలగించి మనకు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడని మనం తెలుసుకొనవచ్చు. చివరిగా ఆయన స్తుతిస్తున్నట్లు కీర్తనలు 56వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు కృతజ్ఞత స్తుతియాగం అర్పించేదను. మనము ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి మనము ఆయనను మనకు మొక్కుకొని ఆయనకు మనము స్తుతియాగము చెల్లించే వారంగా ఉండాలి. ఈ దావీదు వలె మన ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకుంటే ఎన్ని శత్రు జనాంగం ఆయన మీదకి వచ్చినప్పటికి కూడా ఆయన దేవుణ్ణి తెలుసుకొని దేవుని మాట ప్రకారం నడిచాడు కనుక ఆయన తన ఆపదల నుండి దేవుడు అతన్ని రక్షించడం జరుగుతుంది. మనము కూడా ఆయన మీద ఆధారపడి దేవుణ్ణి స్తుతించే వారం కొన్నట్లయితే మన ఆపదలన్నింటిలో కూడా ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగా.